లేజీగా ఉండి హెల్తీగా తినాలనుకున్నప్పుడు నేను ఇలా గో టు బ్రేక్ఫాస్ట్ చేసుకుంటాను. ఇది నా ఒక్కదాని బ్రేక్ఫాస్టే కాదు, ఇవాళ ఇంట్లో అందరికీ ఇలా గో టు బ్రేక్ఫాస్ట్ చేసి ఇచ్చాను. అండ్ ఇవాళ మా ఇషాన్కి అయితే పండగనే, వాడికి ఇష్టమైన శాండ్విచ్ కాబట్టి. రీసెంట్ డేస్లో నేను వైట్ బ్రెడ్ అసలు అవాయిడ్ చేశాను, మొత్తం బ్రౌన్ బ్రెడే యూజ్ చేస్తున్నాను. ఫస్ట్ మనం బ్రెడ్కి గీ స్ప్రెడ్ చేసుకొని 2 సైడ్స్ కాల్చుకోవాలి. నా క్రేవింగ్ లిస్ట్లోకి డైలీ కొత్త కొత్త ఫుడ్స్ వచ్చి జాయిన్ అవుతూ ఉంటాయి, కానీ నేను అవే రెసిపీస్ కొంచెం హెల్తీ వర్షన్లో కుక్ చేసుకొని తింటాను. నేను ఒక్కదాన్నే అలా కుక్ చేసుకొని తింటే ఇలా, అందుకని మీకు కూడా కుక్ చేసి చూపిస్తాను. అప్కమింగ్ వీడియోస్లో డెఫినెట్లీ నేను పోస్ట్ చేస్తాను. ఇప్పుడు మనం టోస్ట్ చేసుకున్న బ్రెడ్ పైన ఎగ్స్ పెట్టేసుకొని దానిపైన కొంచెం సాల్ట్ అండ్ పెప్పర్ స్ప్రింకిల్ చేసుకుంటే ఎగ్ శాండ్విచ్ రెడీ. నెక్స్ట్ ఇంకొక బ్రెడ్ పైన న్యూటెల్లా స్ప్రెడ్ చేసుకొని దానిపైన కట్ చేసుకున్న బనానా పెట్టేసుకుంటే బనానా శాండ్విచ్ రెడీ. డయట్లో ఉన్నా మళ్ళీ న్యూటెల్లా ఎలా తింటున్నావు అనుకోవచ్చు, నేను జస్ట్ లిటిల్ బ్రిట్ స్ప్రెడ్ చేసుకున్నాను. ఇంట్లో వాళ్ళకైతే కొంచెం ఎక్కువ స్ప్రెడ్ చేశాను. నేను ఒకటే చెప్తాను, ఎలాంటి ఫుడ్ తిన్నా కానీ ప్రాపర్గా డిసిప్లిన్గా తింటే వెయిట్ లాస్ ఈజీగా అవ్వచ్చు.